ఇంట్రొడక్షన్ ది సౌండ్ ఆఫ్ క్వాలిటీ. ఈ శబ్దం వినగానే మనకు గుర్తొచ్చేది నాణ్యత, నమ్మకం మరియు టెక్నాలజీ. మన ఇంట్లో ఉండే కలర్ టీవీ దగ్గర నుండి మన జేబులో ఉండే స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సార్ వరకు సోనీ ముద్రలేని చోటులేదు. ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో చితికిపోయిన జపాన్ నుండి ఒక పాత డిపార్ట్మెంటల్ స్టోర్లో కేవలం 20 మందితో మొదలైన ప్రయాణం ఈరోజు ప్రపంచవ్యాప్త సామ్రాజ్యంగా ఎలా మారింది? మొదటి ప్రాడక్ట్ రైస్ కుక్కర్ ఘోరంగా ఫెయిలైనప్పుడు వారు కుంగిపోయేదు. వాక్మ్యాన్తో ప్రపంచ మ్యూజిక్ కల్చర్ని మార్చిన సోనీ, ప్లేస్టేషన్తో గేమింగ్ ప్రపంచాన్ని ఎలా శాసించింది? స్పైడర్ మ్యాన్ వంటి సినిమాల నుండి మ్యూజిక్ ఇండస్ట్రీ వరకు సోనీ ఎలా విస్తరించింది? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో సోనీ అనే గ్లోబల్ జెయింట్ యొక్క పూర్తి జీవిత చరిత్రను మరియు వారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణలను చూద్దాం. చాప్టర్ 1 ది ఫౌండర్స్ అండ్ ది రైస్ కుక్కర్ ఫెయిల్యూర్ 1946. 1946వ సంవత్సరం జపాన్ యుద్ధం తర్వాత కోలుకుంటున్న సమయం. మసారు ఇబుకా మరియు అకియో మొరిటా అనే ఇద్దరు స్నేహితులు కేవలం $500 పెట్టుబడితో టోక్యో సుషిన్ కోగ్యో అనే కంపెనీని స్థాపించారు. వారి మొదటి ఉత్పత్తి ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కాని అది సరిగ్గా పనిచేయలేదు. బియ్యాన్ని మార్చేసేది లేదా ఉడికించకుండానే వదిలేసేది. దానివల్ల ఒక్క కుక్కర్ కూడా అమ్ముడుపోలేదు. కాని వారు ప్రయత్నం ఆపలేదు. టేప్ రికార్డర్లు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే వారు తమ కంపెనీ పేరుని ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుండేలాగా సోనీ అని మార్చారు. చాప్టర్ 2 ది ట్రాన్సిస్టర్ రెవల్యూషన్ అండ్ పాకెట్ రేడియోస్. 1950లలో అమెరికాలోని బెల్ ల్యాబ్స్ నుండి ట్రాన్సిస్టర్ టెక్నాలజీని సోనీ లైసెన్స్ పొందింది. అప్పటివరకు రేడియోలు చాలా పెద్దవిగా ఉండేవి. సోనీ 1955లో ప్రపంచంలోనే మొదటి ట్రాన్సిస్టర్ రేడియోను లాంచ్ చేసింది. ఇది జేబులో పడుతుంది. దీనివల్ల మేడిన్ జపాన్ అంటే ఒక తక్కువ స్థాయి వస్తువు కాదు, అది ఒక హైటెక్ ప్రాడక్ట్ అనే ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అకియో మొరిటా మార్కెటింగ్ నైపుణ్యం వల్ల సోనీ ప్రాడక్ట్స్ అమెరికా మార్కెట్లు దూసుకుపోయాయి. చాప్టర్ 3 ది ట్రినిట్రాన్ అండ్ వాక్మ్యాన్ ఎరా. 1968లో సోనీ ట్రినిట్రాన్ అనే కలర్ టీవీని తెచ్చింది. ఇది అప్పట్లో ఉన్న టీవీల కంటే 25% ఎక్కువ బ్రైట్నెస్ని ఇచ్చేది. ఇది సోనీని ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చేసింది. కానీ అసలైన మ్యాజిక్ 1979లో జరిగింది. అకియో మొరిటా తన విదేశీ ప్రయాణాల్లో మ్యూజిక్ వినడానికి ఒక చిన్న డివైస్ కావాలని కోరుకున్నారు. అలా పుట్టిందే వాక్మ్యాన్. అప్పట్లో అందరూ నవ్వారు, రికార్డింగ్ లేని టేప్ ప్లేయర్ని ఎవరు కొంటారు అని. కానీ వాక్మ్యాన్ ఒక కల్ట్ ఫేవరెట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల వాక్మ్యాన్లు అమ్ముడుపోయాయి. సంగీతాన్ని కేవలం ఇంట్లో మాత్రమే కాదు, ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చని సోనీ నిరూపించింది. చాప్టర్ 4 ది బెటామాక్స్ మిస్టేక్ అండ్ కాంటెంట్ వార్స్. వ్యాపారంలో సక్సెస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అహంకారం కూడా వస్తుంది. సోనీ బెటామాక్స్ అనే వీడియో ఫార్మాట్ని తెచ్చింది. ఇది క్వాలిటీలో అద్భుతం. కాని వారు ఇతర కంపెనీలకు ఈ టెక్నాలజీ ఇవ్వలేదు. అప్పుడు జేవీసీ అనే కంపెనీ వీహెచ్ఎస్ ఫార్మాట్ని అందరికీ అందుబాటులో ఉంచింది. సోనీకి ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది. దీని నుండి పాఠం నేర్చుకున్న సోనీ కేవలం హార్డ్వేర్ ఉంటే సరిపోదు, కాంటెంట్ కూడా ఉండాలని 1980లలో కొలంబియా పిక్చర్స్ మరియు సిబిఎస్ రికార్డ్స్ సోనీ మ్యూజిక్ని కొనుగోలు చేసింది. స్పైడర్ మ్యాన్, జేమ్స్ బాండ్ వంటి సినిమాలు సోనీ సొంతమయ్యాయి. చాప్టర్ 5 ది ప్లేస్టేషన్ ఏ నిన్నెండో రిజెక్షన్. గేమింగ్ ప్రపంచంలో సోనీ రారాజుగా నిలవడానికి ఒక ఆసక్తికరమైన కారణముంది. మొదట్లో సోనీ నిన్నెండో కంపెనీ కోసం ఒక సీడీ-లామ్ అటాచ్మెంట్ తయారు చేయాలని అనుకుంది. కానీ చివరి నిమిషంలో నిన్నెండో ఆ డీల్ని క్యాన్సిల్ చేసింది. ఇది సోనీ ఇంజనీర్ కెన్ కుటరాగికి చాలా కోపం తెప్పించింది. మనం మన సొంత కన్సోల్ తయారు చేద్దాం అని ఆయన పట్టుబడ్డారు. అలా 1994లో ప్లేస్టేషన్ 1 లాంచ్ అయింది. అది గేమింగ్ హిస్టరీలో ఒక సునామీ సృష్టించింది. ఇప్పటికీ ప్లేస్టేషన్ 2 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన కన్సోల్గా ఉంది. చాప్టర్ 6 ది డిజిటల్ స్ట్రగల్ అండ్ ది గ్రేట్ కమ్బ్యాక్. 2000 దశాబ్దంలో సోనీ కొంత వెనుకబడింది. యాపిల్ తన ఐపాడ్తో వాక్మ్యాన్ని దెబ్బకొట్టింది. శాంసంగ్ మరియు ఎల్జీ కంపెనీలు తక్కువ ధరకే టీవీలనిచ్చి సోనీ మార్కెట్ని పడగొట్టాయి. 2012లో సోనీ దాదాపు $6 బిలియన్ నష్టాల్లో ఉంది. అప్పుడు కాజువో హిరాయి సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన వన్ సోనీ అనే ప్లాన్తో కంపెనీని పూర్తిగా మార్చారు. అనవసరమైన బిజినెస్లని అమ్మేసి కేవలం గేమింగ్, సినిమా మరియు సెన్సార్ల మీద దృష్టి పెట్టారు. చాప్టర్ 7 సోనీ ది హిడెన్ జెయింట్. మీకు తెలుసా, ఈరోజు మీరు వాడుతున్న ఐఫోన్ లేదా ఏ హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న కెమెరా సెన్సార్ సోనీ తయారు చేసిందే. ప్రపంచ స్మార్ట్ఫోన్ కెమెరా సెన్సార్ మార్కెట్లో సోనీది 45% వాటా. సోనీ ఇప్పుడు కేవలం ఒక టీవీల కంపెనీ కాదు, ఇది ఒక ఇమేజింగ్ జెయింట్. మిర్రర్లెస్ కెమెరాల్లో ఆల్ఫా సిరీస్లో సోనీ నంబర్ 1. సినిమా ఇండస్ట్రీలో సోనీ వెనిస్ కెమెరాలు వాడుతున్నారు. అంతేకాదు, సోనీ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.
హోండాతో కలిసి ఎఫీలా అనే ఎలక్ట్రిక్ కారుని తయారుచేస్తోంది. కంక్లూజన్: ఇమాజినేషన్ ఎట్ వర్క్. సోనీ ప్రయాణం మనకొక విషయం చెబుతోంది. కేవలం వస్తువులు తయారు చేయడం ముఖ్యం కాదు, ప్రజల జీవనశైలిని మార్చే ఆలోచనలు ముఖ్యం. మరి మీ ఇంట్లో ఉన్న మొదటి సోనీ ప్రాడక్ట్ ఏది? మీకు వాక్మ్యాన్ గుర్తున్నాయా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ దిగ్గజాల కథల కోసం ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.